నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం మనం చూస్తున్నాం డీలిమిటేషన్ కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పుడు డీలిమిటేషన్ అనేది వాళ్ళు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఎందుకంటే పాపులేషన్ బేసిస్ పైన డీలిమిటేషన్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశము. అదే విషయాన్ని వారు గతంలో కూడా ప్రస్తావన చేశారు. కానీ పాపులేషన్ బేసిస్ పైన ఎప్పుడైతే జనాభాను ప్రాతిపదిక తీసుకొని చేస్తారో సహజంగానే ఖచ్చితంగా సౌత్ ఇండియాలో సీట్లు పెద్దగా పెరగవు. ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా సీట్లు పెరుగుతాయి. అమిత్ షా గారు ఏం చెప్తున్నారంటే ఆ వాస్తవాన్ని ఆయన కప్పుపుచ్చుతూ సౌత్ ఇండియాలో సీట్లు పెద్దగా తగ్గవు అనే మాట చెప్తున్నాడు తప్ప ఈ డిస్పారిటీ ఉంటుందనే విషయాన్ని ఆయన చెప్పడం లే. ఎందుకంటే ఇవాళ పెరుగుతున్న సీట్లు ఎక్కడ పెరుగుతాయని అన్నప్పుడు సౌత్ ఇండియాలో సీట్లు పెరగడానికి పెద్దగా అవకాశం లేదు. నార్త్ ఇండియాలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో విపరీతంగా సీట్లు పెరిగే అవకాశం ఉంది. రీజన్ ఏమంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే దాన్ని వాళ్ళు అమలు పరచలేదు. ప్రభుత్వం యొక్క పథకం ఫ్యామిలీ ప్లానింగ్ వారు అమలు పరచలేదు. సౌత్ ఇండియాలో సక్రమంగా ఇక్కడున్న ప్రభుత్వాలు అనుకోండి, లేదంటే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజల్లో అవేర్నెస్ ఉండడము, తర్వాత లిటరసీ రేటు కూడా ఎక్కువ ఉండడము, వీటన్నిటి కారణంగా మన వాళ్ళేమో ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా అమలు పరిచారు. ఇక్కడ జనాభా నియంత్రించడంలో సఫలీకృతమైన అది మన ప్రభుత్వాలకు కూడా క్రెడిట్ దక్కుతుంది. అదే విధంగా మన ప్రజలు కూడా మన పార్టీలు కూడా దాన్ని ప్రచారం చేశాయి. కానీ ఉత్తరాది ప్రాంతాల్లో వాళ్ళు అది చేయలేదు, అమలు చేయలే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకుండా వైలేట్ చేశారో వారికి అదనపు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రెండోది ఏమంటే భారతీయ జనతా పార్టీకి పక్కా క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమంటే సౌత్ ఇండియాలో వాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళ బలం ఇక్కడ పెరగడం లేదు. వాళ్ళకు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి హిందీ బెల్ట్ లో బీజేపీకి వాళ్ళకి పట్టు దొరికింది. అక్కడ బలంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో బలమున్న రాష్ట్రాల్లో వాళ్ళ సీట్లు పెరిగితే ఆటోమేటిక్ గా రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ వారికి లబ్ధి చేకూరుతుంది. ఆ రకంగా మళ్ళీ కేంద్రంలో అధికారంలో మేమే ఉండడానికి అవకాశం ఉంటుందనే పద్ధతుల్లో వారు ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు దీనిపైన తీవ్రంగా చర్చిస్తా ఉన్నాయి. ఇవాళ మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి నేతృత్వంలో అక్కడ సమావేశం కూడా జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీన్ని రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రధానమైన అంశంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. సార్ ముఖ్యంగా సార్ ఈ డీలిమిటేషన్ అనేది ఈ రోజు నిన్న వచ్చింది అయితే కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ ఇప్పుడు ఎందుకు ఇది ఇంత పెద్ద చర్చకు దారి తీసింది? జనాభా ప్రాతిపదికన తప్పితే ఇంకొక మార్గం లేదు అంటారా? ఏం చెప్తారు? వేరు మార్గాలు ఉన్నాయి. అందుకోసం అంటే గవర్నమెంట్ కూడా సైంటిఫిక్ సొల్యూషన్ తెలుసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి తగాదా పెట్టడం మానుకోవాలి. ఎందుకంటే అటు సౌత్ ఇండియా వేరే, ఇటు నార్త్ ఇండియా వేరే. ఈ ప్రభుత్వాలు నార్త్ ఇండియాకి ప్రాధాన్యత ఇస్తాయి. తర్వాత రేపు పొద్దున పార్లమెంట్ లోను కేంద్ర మంత్రివర్గంలో నార్త్ ఇండియాకి ప్రాధాన్యత ఉంటుంది. సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాంత ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. తర్వాత ఆవేశానికి లోనయ్యే పరిస్థితులు ఉంటా ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే ఇవాళ సౌత్ ఇండియా అని కానీ, నార్త్ ఇండియా అని కానీ, లేదంటే ఈస్టర్న్ పార్ట్ అని కానీ లేకోకుండా అందరం కూడా కలిసికట్టు ఇది మన భారతదేశం అనే పద్ధతిలో మనం ముందుకు సాగుతున్నామంటే దానికి ప్రధానమైన కారణం మన పార్లమెంటు, మన ఫెడరల్ రాజ్యాంగం. ఇవాళ ఫెడరల్ రాజ్యాంగానికి ఉన్న అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో రాష్ట్రాలకున్న అధికారులను కూడా కాలరాస్తా ఉంది. అదే విధంగా అనేక అంశాలు వారి చేతుల్లోకి తీసుకుని పోతా ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ మరోవైపు ఇవాళ దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా తగ్గిపోతుంది. దీంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో పెరిగిపోయి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మన పార్లమెంట్ సీట్లు తగ్గిపోతే ఆటోమేటిక్ గా రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వంలో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ మన ప్రాధాన్యత తగ్గిపోతుందనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి దీన్ని నిలువరించాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన ఆవేశాలకు లోను కాకుండా సాఫీగా చర్చ జరగాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు. ఈవెన్ నార్త్ ఇండియాకి అన్యాయం జరగాలని ఏం లేదు. మనకి నార్త్ ఇండియాకి కూడా ఉండాలి, అందరూ కూడా ఇండియన్స్మే, ఆ భావన అందరిలో ఉండాలి. అది ఉండాలన్నప్పుడు
అధికారంలో ఉన్న వాళ్ళు సంయమనం పాటించాలి. నంబర్ 1. నంబర్ 2, వారికి పక్షపాత వైఖరి ఉండకూడదు. అసలు అధికారంలో ఉన్న వాళ్ళే పక్షపాత వైఖరితో ఇవాళ రెచ్చగొట్టే పద్ధతులు ఈ అంశాలకు పూనుకుంటే అది ఖచ్చితంగా దాని యొక్క రెపర్కషన్స్ మాత్రం, దాని ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మాత్రం అందరిపైన ఉంది. కానీ ఇంత తెలిసిన ఓన్లీ జనాభా ప్రాతిపదికన మాత్రమే ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అయితే స్టాలిన్ గారు కూడా జనాభా పెంచమని చెబుతూ ఉన్న నేపథ్యంలో అమిత్ షా గారు చాలా కాన్ఫిడెంట్ గా ఆ దిశగా, అంటే ఆ సౌత్ వాళ్ళకి నష్టం జరగకుండా చూస్తామని చెబుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? మభ్యపెట్టడం అనాలా, లేకపోతే ఏంటి? ఈ జనాభా పెంచమని స్టాలిన్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా అది సరైన వైఖరి మాత్రం అనిపించుకోదు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ను మనం సైంటిఫిక్ గా ఆలోచించి దానికి సైంటిఫిక్ సొల్యూషన్ చూపాలి తప్ప ఏదో వారికి తోచిన సొల్యూషన్ చూపడం కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే మీరు అందరు కూడా బిడ్డలను కనండి, జనాభా పెంచండి అంటే అది సాధ్యమైన పని కాదు, అది అసాధ్యం కూడా. రెండోది ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తాన్ని పూర్తిగా నేను ఏకీభవించడంలో పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, 146 కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం. పైగా ప్రపంచంలో అత్యధిక శాతం మంది అగర్భ దరిద్రులు, పేదలు ఉన్న దేశం కూడా భారతదేశమే. తర్వాత ఈ దేశంలో కోట్లాది మంది చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా చదువు రాని వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. అంతేకాకుండా చాలా మందికి ఈనాటి వరకు కనీసం గృహ సదుపాయం కూడా కల్పించలేకపోయినా పావర్టీ లైన్ లో ఉంటున్నారు, బిలో పావర్టీ లైన్ లో జీవిస్తా ఉన్నారు. కాబట్టి బేసిక్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ పరిష్కారం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీరు ఇంకా పిల్లల్ని కనండి, జనాభా పెంచండి అంటే అది సరైన వైఖరి కాదు, అది సైంటిఫిక్ సొల్యూషన్ కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది మన దేశ భవిష్యత్తుకు కానీ లేదా మన ప్రజల భవిష్యత్తుకు కానీ ఏ మాత్రము ఉపయోగపడదని మాత్రం నేను భావిస్తా ఉన్నా. ఏది ఏమైనా సరే ఒక సీనియర్ నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మళ్ళీ దీనిపైన చెప్తున్నాడు కాబట్టి దీనిపైన దేశవ్యాప్త చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాతనే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటాం. మరోపక్క మనం చూస్తున్నాము హిందీ లాంగ్వేజ్ కి సంబంధించి కూడా చాలా ఫోర్స్ఫుల్ గా మాపై రుద్దుతున్నారు అంటూ కూడా తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాకొద్దు అంటున్నారు అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరేమంటారు? ఖచ్చితంగా ఎందుకంటే త్రిభాషా సూత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. ఆయన మాకంటే గట్టిగా మాట్లాడాడు. మీరు ఇది బీజేపీ హిందువుల పార్టీ కాదు, హిందీ భాష మాట్లాడే వాళ్ళ పార్టీ, బలవంతంగా సౌత్ ఇండియా పైన హిందీ భాషను రుద్దుతున్నారని చెప్పి కూడా దబాయించి మాట్లాడాడు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్లేట్ ఫిరాయించి హిందీ భాష ఎందుకు ఉండకూడదు, హిందీ వాళ్ళ డబ్బులు అవసరం లేదా, మరి ఈ తమిళ సినిమాలు ఎందుకు మీరు హిందీలో డబ్ చేస్తుంటారు అని అడుగుతున్నారు. ఇది సినిమాలకు సంబంధించిన వ్యవహారం కానే కాదు. ఏ భాష కూడా ఉండకూడదు కానీ ఏ భాషను వ్యతిరేకించాల్సింది అనేది కాదు. కానీ నేను గ్యారంటీ చెప్పగలను, ఇవాళ హిందీ భాషకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు తప్ప మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో, ద్రవిడియన్ లాంగ్వేజ్, తెలుగు కానీ, తమిళం కానీ, మలయాళం కానీ, కన్నడం కానీ, ఈ భాషలకి ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు హిందీని నేర్చుకోమని అంటున్నారు, బలవంతంగా రుద్దుతామంటా ఉన్నారు. అయితే మేము అడుగుతా ఉన్నాం, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఏదో ఒక లాంగ్వేజ్ మీరు కూడా నేర్చుకోండి. ఉత్తరాదిలో ఉండే వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ మీరు ఎందుకు నేర్చుకోకూడదు? ఎవరైనా అది నేర్చుకుంటున్నారు అక్కడ. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా భాష వివక్ష స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము బలవంతంగా హిందీ భాషను రుద్దుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ తమిళనాడు వారు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ భాషనైనా సరే బలవంతంగా రుద్దడాన్ని మాత్రం ఆపాలని మేము కోరుకుంటా ఉన్నాం. హిందీ భాషను అదొక ప్రధానమైన భాషగా నేర్చుకోమని చెప్పడం తప్పు లేదు, కానీ హిందీ భాష మెజారిటీ ప్రజలు మాట్లాడుతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా అదే మాట్లాడాలి. మైనారిటీ లాంగ్వేజ్ కి వీటికి ప్రాధాన్యత లేదంటే మాత్రం మేము అంగీకరించాము. అది సరైంది కాదు. ప్రజలు ప్రత్యేకించి సౌత్ ఇండియాలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా హిందీ అనేది భారతదేశ భాష.
సో దానికి వద్దు అంటున్నారు. మన భాషే కానీ ఇంగ్లీష్‌ని ఎందుకు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు అనేది కూడా ఒక వర్గం వారి వాదన. మీరేం చెప్తారు? హిందీ భాషను వ్యతిరేకించడం లేదు. హిందీ భాష మన భాష కాదని కూడా మేము అనడంలే. హిందీ భాషను బలవంతంగా రుద్దవద్దు కూడా అని చెప్తాను. ఈవెన్ ఇంగ్లీష్ అయినా సరే బలవంతంగా నేర్చుకోండి అంటే ఎందుకు నేర్చుకోవాలి? వారి వారి ఇష్టానుసారం లేదంటే వారి వారి అవసరాల రీత్యా వాళ్ళు నేర్చుకోవడంలో తప్పు లేదు. అసలు ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రోజు అంటే డీలిమిటేషన్ సంబంధించి హిందీ భాష వీటన్నిటి గురించి పెద్ద ఎత్తున తన వాయిస్ వినిపిస్తుంది తమిళులు. సో ఇప్పుడు స్టాలిన్ గారి నేతృత్వంలో ఒక మీటింగ్ జరుగుతుంది. సో మన వాళ్ళు అంటే తెలంగాణలో ఉప్పు నిప్పుగా ఉన్న కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. బట్ ఏపీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఏం చెప్తారు? ఏపీ నుంచి వాళ్ళకి వాళ్ళు పిలవాల్సిన ముఖ్యమంత్రి గారిని పిలిచి ఉండొచ్చు, లేదంటే మరి ప్రతిపక్ష పార్టీ నేతను ఏమైనా పిలిచారేమో తెలియదు. నరేంద్ర మోడీకి మద్దతుదారులుగా ఉన్నారు. నరేంద్ర మోడీకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ అంశం విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా వారు ఆ మీటింగ్ కి హాజరు కావడం కూడా మానేసి ఉంటారు. లేదా వాళ్ళు పిలిచి కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎలాగూ రారనే దాంతో కూడా సంప్రదించి ఉంటారు. వీళ్ళ వైఖరి తెలుసుకుని వాళ్ళు పిలిచి ఉండకపోవచ్చు. వారు అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి సహజంగా వాళ్ళు కూడా రారనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించి ఉండకపోవచ్చు. సార్ ముఖ్యంగా ఎన్డీఏలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి మనం ఏదో అనుకోవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా స్టాలిన్ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి వచ్చారు, ఒక లెటర్ రాయడం మినహాయిస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదంటారు? దీనికి సంబంధించి ఒక మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు అంటారు? ఎలా చూడాలి? ఈ 10-12 ఏళ్ళుగా వాళ్ళ రాజకీయాలు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా చూస్తే ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏ అంశంలో కూడా వారిని వ్యతిరేకించడం లేదు. పైగా అనేక అంశాల విషయంలో వారికి సానుకూలంగా పార్లమెంట్ లో వారు చేతులెత్తా ఉన్నారు, అధికార పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి తనకున్న అవసరాల రీత్యా గాని లేదా మరే ఇతర కారణాల రీత్యా గాని ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాడు తప్ప ఏనాడు వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలపరిచారు. అదేవిధంగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరిచారు. ఇప్పుడు కూడా ఆయన అదే వైఖరి తీసుకుని ఉండొచ్చు. ఆయన ఎక్కడా కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఏనాడు కూడా పార్లమెంట్ లో వారిని వ్యతిరేకించలేదు. అంటే ఎన్డీఏతో ఆడుకున్న సఖ్యత అని అనుకోవాలా, లేదంటే వేరే దేనికోసమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు వెళ్ళడానికి భయపడుతున్నారు అనుకోవచ్చా? ఒక వర్గం వారి క్వశ్చన్స్ ఇవన్నీ. ఏం చెప్తారు? తప్పకుండా ఆయన రాజకీయ వైఖరి చూస్తే మాత్రం ఆయన ఏనాడు కూడా ఎన్డీఏ విధానాలను వ్యతిరేకించలేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయలేదు. పార్లమెంట్ లో అస్తమానం కూడా వారికి మద్దతుగానే ఉంటా ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం, జనసేన పార్టీలు సహజంగానే వారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి వారు కూడా వారికి మద్దతుగానే ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో విచిత్రకరమైన పరిస్థితి ఏమిటంటే అటు అధికార పార్టీలు ఇటు ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటా ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా సరే భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేనట్టుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టోటల్ ఓట్స్ బీజేపీ క్యాండిడేట్స్ పడతా ఉన్నాయి. అది రాష్ట్రపతి ఎన్నిక వచ్చినా, ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చినా ప్రతి ఎన్నికల్లో కూడా 100% ఓట్లు కూడా వారి క్యాండిడేట్స్ కి వేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. నాకు తెలిసింది భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఓట్లన్నీ వన్ సైడ్ పడడం లేదు. ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది జరుగుతా ఉంది. అది ఆంధ్ర ప్రజల దురదృష్టం. సార్ ముఖ్యంగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో ఫస్ట్ నుంచి కూడా అంటే బీజేపీ ప్రభుత్వంతో ఫస్ట్ నుంచి కాస్త సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కాస్త కూటమిగా ఉన్నారు కాబట్టి బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇప్పటికీ మాట్లాడట్లేదు? కూటమిలో భాగంగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఉండాలి కదా, ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? మరి బీజేపీకి అంటకాగుతా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో వచ్చేలోగా వారు కత్తులు దూసుకుంటా ఉన్నారు.
ప్రతి దానికి అయిన దానికి కాని దానికి తగాదా పడతా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో తగాదా పడతా ఉన్నారు. ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఇప్పుడు జనసేన ఎంపీలు అందరు కూడా బీజేపీ ఎంపీలతో కలిసి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి గౌరవాన్ని తేదు, తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రతిబింబించదు. కాబట్టి వారు ఆలోచించాలి. మేము కూడా మీరు ఎలాగైతే చెప్తా ఉన్నారో మేము అదే. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వాళ్ళు అవుట్ రైట్ గా ఎన్డీఏలో చేరినారు. కాబట్టి ఎన్డీఏలో చేరారు కాబట్టి కూటమిలో భాగస్వాములుగా వారు నరేంద్ర మోడీని బలపరుస్తారంటే దెర్ ఇస్ ఎ మీనింగ్. వాళ్ళు మేము దాంట్లో ఉన్నారు, సెంట్రల్ క్యాబినెట్ లో ఉన్నారు. మరి వీరెందుకు ఉన్నారు అనే దానికి వీరు సమాధానం చెప్పాలి. సార్, ముఖ్యంగా ఇక్కడ ఒక 2-3 సంఘటనలను ఏపీ వాసులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మొట్టమొదటిగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకి సంబంధించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి కాస్త అగైనెస్ట్ గా మాట్లాడారు. అంటే ప్రభుత్వం నియమించిన అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. అలా 1-2 సందర్భాలలో టీడీపీకి కాస్త వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు హిందీ భాషకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ డీలిమిటేషన్ సంబంధించి తన పర్సనల్ ఒపీనియన్ ని పెట్టలేకపోతున్నారు ముందు? ఇవాళ ఖచ్చితంగా ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉండాలనే విషయం ఒక ఆలోచనతోనే ఆయన ఈ కార్యక్రమం ఈ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప మరొకటి కానే కాదు. లేకపోతే ఆయన ఒరిజినల్ గా ఒకప్పుడు హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని ఆయన కూడా వ్యతిరేకించాడు. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు మాట మార్చి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ హవా నడుస్తా ఉంది కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన తన అభిప్రాయాలు మార్చుకొని వారికి వంత పడతా ఉన్నాడు. కాబట్టి ఏమంటే ఇందులో క్లియర్ కట్ గా మనం చెప్పొచ్చు, ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అంట కాగాలని, వారితో అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే అవుట్ రైట్ గా వారిని సమర్థిస్తా ఉన్నాడు తప్ప ఇందులో రెండో పాయింట్ లేనే లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సంఘటనల్లో ఒక ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇక ప్రైవేటీకరణ ఆగిపోయింది అని మాట్లాడుకున్నారు అంటూ ఒక వార్త కూడా మనం చూసాం. ఇప్పుడు ఒక అధికారి లేకపోతే ఒకరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందా అనే ప్రశ్నకు లేదు, కంటిన్యూ ప్రాసెస్ అన్నట్టుగా కేంద్రం నుంచి ఒక సమాధానం వచ్చింది. ఎలా చూడాలంటారు ఆన్సర్ ని? కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా తన వైఖరి మార్చుకోలేదమ్మా. వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు తాత్కాలికంగా తప్పితే వారు ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఒక పాలసీ ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ వారికి అప్పచెప్పాలి, కార్పొరేట్లను సుసంపన్నము చేయాలి. ఇందులో వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అందులో భాగంగానే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే మరొకటి కానే కాదు. కాబట్టి నేను ఇందులో స్పష్టంగా చెప్పగలిగింది ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఫ్రమ్ ద బిగినింగ్ ఒకే ఒక్క వైఖరితో ఉంది. అదేమంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలని కూడా ప్రైవేట్ పరం చేయాలి. అక్కడ ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం లేదు, ఎవరు అనుకూలిస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంత నిమిత్తం లేకుండా వారు పబ్లిక్ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే దాంతో వారు ముందుకు సాగుతా ఉన్నారు. దీన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కార్మిక సంఘాలు సంయుక్తంగా వాళ్ళకి సుదీర్ఘంగా పోరాటం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తా ఉన్నాయి. దాని పర్యవసానంగానే ఈ రోజు వరకు అది కాపాడబడింది తప్పితే లేకపోతే ఇప్పుడు ఎప్పటికో ఇంతకు ముందుగానే వారు దీన్ని ప్రైవేట్ పరం చేసి ఉండేవారు. కాబట్టి ఈ విషయంలో మనకు స్పష్టత ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.